లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 21వ అధ్యాయం మృకండుని పుట్టుక. మృగశృంగుని సుశీలకు జన్మించిన మృకండుని జీవిత విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. మృగశృంగుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి వారితో ఆనందంగా జీవించసాగాడు. మృగశృంగుని భార్యలలో ఒకరైన సుశీల గర్భం ధరించి 12 బిడ్డను కన్నది. మృగశృంగుడు అతని భార్యలు ముగ్గురు పరమానందము చెందిరి. తమ కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలనని సర్వ విద్యలయందు సర్వోన్నతుడవ్వాలని ఎంచి మృగశృంగుడు ఆ శిశువునకు మృకండు అని నామకరణం చేశారు. ముగ్గురు తల్లులు మృకండుని చూసి మురిసిపోసాగారు. మృకండు దినదిన ప్రవర్తమానుడై పెరగసాగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మృకండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు. అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు. కాలగమనంలో మృకండునికి 5 ఏండ్లు నిండినవి. మృకండు ఉపనయనం చేశారు. విద్యాభ్యాసానికి గురుకులంనకు పంపారు. గురుకులంలో మృకండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు. గురువుల పట్ల గౌరవంను ప్రదర్శించేవారు. గురువులు బోధించిన సకల శాస్త్రాలను నేర్చుకున్నాడు. గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు. అందరి చేత మెప్పును పొందాడు. మృకండునికి యుక్త వయసు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన మృకండునికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. ఇక మృగశృంగుని యొక్క మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు. వారికి కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు. తమ కుటుంబ పరివారం అంతా మాఘమాస నదీ స్నానాదులు, పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు. మృగశృంగుడికి అతడు చేసిన మాఘమాస నదీ స్నాన ఫలితంగా మనుమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది. మిక్కిలి సంతోషమును చెందిన మృగశృంగుడు తనకింకా ఏ ఆశలు లేకపోవటచే శేష జీవితాన్ని భగవద్ధ్యానంతో గడపసాగాడు. సమీపం నందున్న అడవికి పోయి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని జన్మ తరింపజేసుకున్నాడు. అంత్యకాలంన శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు. తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృకండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు. కుటుంబమందు ఏ అశాంతియు లేకున్నను మృకండునికి ఒక విచారం పట్టి పీడించసాగింది. అదే పుత్రులు లేకపోవడం. ఎంతకాలం గడిచినను సంతానం కలగకపోవడచే మృకండు లోపల కుమిలిపోసాగాడు. ఒకనాడతడు నాకే ఇందుకిట్లా జరుగుచున్నది, సకల శాస్త్ర పారంగతుడినే, పూజలు పునస్కారములు చేయు విష్ణుభక్తుడినే, నీ చేయు పూజలో లోపమేమైనా ఉన్నదా? మరి నాకు సంతానం కలగకపోవటకు కారణమేమి? కాశీ మహాపుణ్యక్షేత్రమని నీలకంఠునికది ప్రత్యక్ష నిలయమని, దాన్ని దర్శించినంత మాత్రంనే సకల పాపం హరించుకుపోవునని, కోరిన కోరికలనియు నెరవేరుతాయని పెద్దలు చెప్పగా విన్నాను. అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభిష్టాలను నెరవేర్చుకున్నారు. కావున నేనును సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని కన్నులారా కాంచాలని మనస్సులోనే నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తం నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు. అప్పటి కాలంలో కాశీకి పోవాలంటే నరకయాతన పడవలసిందే. కాశీకి పోయినవాడు కాటికి పోయిన వారితో సమానము, ఇక తిరగరారనేది సామెత. దీనికి కారణం నాడు మార్గమధ్యమంతటా దట్టమైన అడవి ప్రదేశము ఉండటే కాక కాలినడకన పోవలసి వచ్చేది.
క్రూర మృగముల బాధ ఎక్కువగా ఉండేది. ఎప్పుడు మీద పడి చంపుతాయేననే విచారమే. ఇవిగాక విషపూరితములగు క్రిమి కీటకాలు బాటసారులను పట్టి పీడించేవి. నాటి కాశీ యాత్ర ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా ఉండేది. ఎవరైనా కాశీకి పోయి మరలా ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. మృకండు అతి కష్టం మీద ఆ అడవినంతటినీ దాటి క్రూర మృగముల బారి నుండి తప్పించుకుని సకుటుంబ సమేతంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నాడు. కాశీ పుణ్యక్షేత్రముగు పవిత్ర గంగానదీ తీరంన ఉన్నది. ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృకండు ప్రశాంత చిత్తంతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాటునందు కాలకృత్యములను సానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నట్టుకై ఆలయమునకు వెళ్ళాడు. ఆలయ అంతర్భాగమున ప్రవేశించి మృకండుడికి ఎక్కడలేని ఆనందం ఉప్పొంగి సాగింది. తన జన్మ ధన్యమైందన్నాడు. తాను కైలాసం నందే విశ్వేశ్వరుని వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించసాగాడు. శివా, సర్వేశ్వర, ఎంత కాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి. నా మీద దయలేదా స్వామి? నా అభీష్టం నీకు తెలియదా? అపుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా స్వామి? పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే. నీ చేసిన తప్పదిమేమి? అన్ని బాగానే ఉన్నాయి కానీ అల్లుల నోట్లో శని అన్నట్లు సకల సుఖశాంతులు ఇచ్చావే, కానీ పున్నామ నరకముల నుండి బయటపడివేసే పుత్రిని ప్రసాదించవేమి తండ్రి? త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మి ఉన్నాను. నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించాడు. నా మొర అలకించి అభీష్టం నెరవేర్చు స్వామి అంటూ పరిపరి విధములుగా పరమేశ్వరుని ప్రార్థించాడు మృకండు. భక్తి శ్రద్ధలతో సకుటుంబంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృకండు అక్కడ ఒక శివలింగంను ప్రతిష్ఠించి దానిని మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు. భార్యతో ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. మృకండు అట్లా 1 సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానం నందే గడిపాడు. ఒకనాడు మృకండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో స్నానమాచరించుచున్న తన 3 తల్లులతో సహా బయలుదేరాడు. స్నానమాచరించిన పిదప విశ్వేశ్వరుని దర్శించుకొని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే ఆ 3 తల్లులు కింద పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ హఠాత్ పరిణామానికి మృకండు చలించిపోయాడు. తల్లులు పోవడంతోని ఆ తనయుని మనస్సు దుఃఖించింది. కానీ ఎవరేం చేయగలరు? విధిని తప్పించుటకు ఎవరికీ సాధ్యం కాదు గదా. ఈశ్వరుని ధ్యానించచ్చు ఆ ఈశ్వరుని సన్నిధియే తనువులు చాలించిన తన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణంను తీర్చుకొన్నాడు. మృకండునికి ఎంతకాలానికి సంతానం కలగకపోవడచే ఇక లాభం లేదనుకొని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పుణ్యకార్యాలన్నింటినో చేశాడు. దాన ధర్మాది కార్యములను గావించాడు. ఆ దంపతులు తీవ్ర తపస్సును మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మరుద్వతి మృకండులిరువురు మిక్కిలి ఆనందించి ఆ ఆది దంపతులను ప్రార్థించారు. ఓ ఆది దంపతులారా, నమస్కారము. మాపై ఈనాటికి దయగలిగినదా, జన్మ ధన్యమైంది అని పలు విధములుగా స్తోత్రించారు. వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరులు, మృకండ, మీ దంపతుల తపస్సుకు మెచ్చి తిని మీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. శివ, సర్వేశ్వర, జనని, జగజ్జనని, మీ దయ వలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకం లేదు. మా సంసారం సుఖంగాను ప్రశాంతంగాను సాగిపోతోంది. అమిత సుఖ సంతోషములతో ఉన్నాము. కానీ ఓ ఆది దంపతులారా, మాకు సంతానం లేకపోవటచే కడు విచారం కలుగుచున్నది. కుమారుడు లేక కృషించిపోవుచున్నాము. కావున మాకు పుత్ర సంతానం కలుగజేయమని వేడుకొన్నాడు. మృకండుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు, ముకండ, నీ కోరిక తప్పక నెరవేరగలదు. కానీ ఒక షరతు. మీకు 16 సంవత్సరంల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక కలకాలము వైధవ్యమును అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారా పార్వతీ పరమేశ్వరులు. మృకండు ఆది దంపతుల మాటలు
విని ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. మరికంతసేపటికి సాంబశివ, నన్ను ఈ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా? నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయం అయిన మొదలు మిమ్మల్ని సేవించానే. నేనేం చెప్పగలవాడను? అయినను అడిగితివి కనుక కోరుచున్నాను. కలకాలం వైధవ్యంతో కృంగిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్నగదా. కావున మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకొనుచున్నాము అని కోరాడు. అట్లే అగుగాక, నీ అభిష్టం త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులిరువురు అంతర్ధానమయ్యారు. మహేశ్వరుని అనుగ్రహం వలన మృకండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక మగపిల్లవానికి జన్మనించింది. మృకండు తనకు పుత్రుడు ఉదయించనని పరమానందం చెందాడు. మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుని దీవించారు. మృకండిని ఆశ్రమానికి వచ్చిన వ్యాస మహర్షి కూడా బాలుని దీవించి అతనికి జాతకర్మ కూడా చేశాడు. ఓ దిలీప మహారాజా, వింటివి గదా, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, అతనిష్టాగరిష్ఠుడు, మునిశ్రేష్ఠుడగు మృకండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు. అతడే వేదాంగ కోవిదుడు, పరమ భాగవతోత్తముడు అయిన మార్కండేయుడు. మార్కండేయుని చరిత్ర రేపటి కథలో తెలుసుకుందాం. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.